కథ పేరు సమంత వెడ్స్ సత్తిపండు. రచయిత శ్రీ అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యం గారు. ప్రేమించి పెళ్లి చేసుకో, నీ మనసంతా హాయి నింపుకో. ఈ పాట అంటే సతీష్కి చాలా ఇష్టం. ఎన్నిసార్లు విన్నాడో తనకే తెలియదు. ఆ పాట విని విని కుదిర్చిన పెళ్లి కాకుండా ప్రేమించి పెళ్లి చేసుకోవాలని గట్టి నిర్ణయానికి వచ్చేశాడు. సతీష్కు వరసైన పెళ్లికి ఎదిగిన మరదలు పిల్ల ఉంది. ఒరై సత్తిపండు, మా అన్నయ్య కూతురు సుబ్బలక్ష్మిని చేసుకోరా, బాగుంటుంది. నువ్వంటే దానికి చాలా ఇష్టంరా. తల్లి కనకాంగి గోముగా అడిగింది. కాదూ పొమ్మన్నాడు. ఒరేయ్, నాకదొక్కతే కూతురు. నా తదనంతరం ఆస్తి అంతా నీదే అవుతుంది. నా మాట వినురా అని మేనమామ త్యాగరాజు అన్నాడు. నో అన్నాడు సత్తిపండు. ఒరఫ్ సతీష్. మేనరికం చేసుకుంటే పుట్టబోయే పిల్లలు అంగవైకల్యంతో పుడతారని ఏదో మెడికల్ జనరల్లో చదివాడు. అది అతగాడి బుర్రలో పాతుకుపోయింది. అంతేకాదు, సుబ్బలక్ష్మిది అన్నీ ఎడమచేతివాటం పనులే. ఈ ఎడమచేతివాటం వాళ్ళు ఏదో జన్యులోపం వలన వస్తుంది. అందుకని సతీష్ సుబ్బలక్ష్మిని వద్దన్నాడు. పెళ్లంటూ చేసుకుంటే సతీష్ భావనే చేసుకోవాలని గట్టి నిర్ణయానికొచ్చింది. అందుకు కావలసిన ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఒక్క ఐడియా చాలు, జీవితాన్ని మార్చేస్తుంది. అప్పుడు చూశాడు సతీష్ తన కేబిన్ ఎదురుగా ఒక అమ్మాయి నిల్చుని క్రెడిట్ స్లిప్ రాస్తోంది ఎడంచేత్తో. అయితే సతీష్ ఆమె అందమైన మోమును తదేకంగా చూస్తున్నాడు. అందం ద్విగుణీకృతంగా ఉండటంతో ఆమె నడుమును చూస్తున్నాడు. అబ్బబ్బా, ఎంత అందంగా ఉంది ఈమె! నా గుండె వసంతప్పుతోంది అనుకున్నాడు. ఆమె చిరు మందహాసంతో ముంగురులను సున్నితమైన తన చేతివేళ్లతో సవరించుకుని క్రెడిట్ స్లిప్, డబ్బులు సతీష్కిచ్చింది తన ఎడంచేత్తో. సతీష్ కావాలని ఆమె చేతివేళ్లను కీకుతూ తీసుకుని పేరడిగాడు. సమంత అని చెప్పింది. ఆమె పెదవుల మీద చిరుమందహాసం అలానే ఉంది. ఇక్కడ మీ కాంటాక్ట్ నంబర్ రాయాలి అని పెన్నుతో క్రెడిట్ స్లిప్ మీద చూపించాడు సతీష్. ఆమె నంబర్ చెప్పింది. సతీష్ రాశాడు. నిజానికి ఫోన్ నంబర్ అంత ముఖ్యం కాదు. తన భవిష్యత్తును ఊహించుకుంటూ సతీష్ అడిగాడు. ఆమె థాంక్స్ చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఆమె నడకలో హంసనడక కనిపిస్తోంది. ఆ రోజు నుండి మన సత్తిపండు మనసులో లేదు. తినబుద్ధి కావటంలేదు, తాగబుద్ధి కావటంలేదు, నిద్రపోవటంలేదు. బుద్ధిమంతుడిలా ఆమె నామజపం చేస్తూ కూర్చున్నాడు. సమంత సమంత అని సమంత ఇచ్చిన నంబర్కి ఫోన్ చేశాడు. మనవాడి అదృష్టం పండింది. సమంత వెంటనే ఫోన్ ఎత్తింది. ఏవేవో నాట్లాడుతూ చివరికి ఆమెని కాఫీకి వచ్చేటట్లుగా ఒప్పించాడు సత్తిపండు. ఒరఫ్ సతీష్. కాఫీ డే క్లబ్లో ఓ మూల కార్నర్ టేబుల్ దగ్గర ఎదురెదురుగా కూర్చున్నారు సతీష్, ఒరఫ్ సత్తిపండు, సమంత ఒరఫ్ సుబ్బలక్ష్మి. సతీష్ సమంతనే తదేకంగా చూస్తున్నాడు. ఆమెలో ఎవరివో పోలికలు కనిపిస్తున్నాయి. అయితే ఎవరో తెలియటంలేదు. కాఫీలొచ్చాయి. కాఫీ సిప్ చేస్తూ చెప్పండి, అదే మాట్లాడాలని అన్నారు కదా అంది సమంత. సతీష్ తటపటాయించి ఐ లవ్ యూ అని సమంత చేతిని మృదువుగా నొక్కాడు. నా గురించి మీకు, మీ గురించి నాకు ఏమీ తెలియదు. ఎలా ప్రేమించుకుంటాం అంది సమంత. ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మా నాన్న అక్కాబావలు వాళ్లు కుదిర్చిన పెళ్లి నాకిష్టం లేదు. మిమ్మల్ని చూశాను, మనసర్పించేశాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నాడు సతీష్. నేను అమ్మా నాన్నలకి ఒక్కర్నే కూతుర్నే. ఇక్కడ ఎంబీఏ చేస్తున్నాను. పేయింగ్ గెస్ట్లా మా బంధువులింట్లో ఉంటున్నాను. అయితే నాది ఎక్కువగా ఎడమచేతివాటం అని తన గురించి చెప్పుకుంది. దేవుడు మనకు 2 చేతులు ఇచ్చాడు. మీకు తెలుసా, ఎడంచేతివాళ్లు చాలా తెలివిగలవాళ్లుంటారు. వాళ్లలో జ్ఞాపకశక్తి అధికంగా ఉంటుంది అని అన్నాడు సతీష్ ఆమెనే చూస్తూ. మీరెప్పుడైనా నవ్వుతూ అద్దంలో చూసుకున్నారా అని అడిగాడు సత్తిపండు. ఏం అంది. మీరు నవ్వుతున్నప్పుడు మీ బుగ్గలు భలేగా సొట్టలు పడతాయి. అప్పుడు మీ నవ్వు ఇంకా అందంగా ఉంటుంది అని సతీష్ నవ్వాడు. ఆమె కూడా నవ్వింది. సతీష్కి చాలా ఆనందంగా ఉంది. అందమైన అమ్మాయి తన సొంతం కాబోతోంది. ప్రేమలో ఇంతటి ఆనందం మజా ఉంటాయని ఇంతవరకు తెలియదు
అనుభవానికి వచ్చాక మనసు గాలిలో తేలిపోతున్నట్లుగా ఉంది. విశాఖ బీచ్ అంతా తిరిగేశారు. సాగరతీరం, కైలాసగిరి, యారాడకొండలు, దుర్గగుడి వగైరా వగైరా వగైరాలన్నీ చట్టాపట్టాలేసుకుని రాసుకుంటూ పూసుకుంటూ ఎండననక వానననక పెళ్లి చేసుకుందామా అని అడిగాడు సత్తిపండు సమంత చేతిని తన చేతిలోకి తీసుకుని. నాకు ఇష్టమే, అయితే మా ఇంట్లో అని ఆగిపోయింది. మా ఇంట్లో కాదనరు. అయితే ముందుగా నిన్ను మా ఇంటికి తీసుకువెళ్తాను. మా వాళ్లకి నిన్ను పరిచయం చేస్తాను. ఈ అందాల రాశిని చూశాక ఎవరైనా కాదంటారా చెప్పు అని ఆమె చేతిని సుతారంగా ముద్దాడి చనువుగా ఆమె చేతిలోని సెల్ను చేతిలోకి తీసుకున్నాడు సతీష్ అనబడే సత్తిపండు. సెల్లో ఆమె ఫోటోల కోసం వెతుకుతుంటే ఎవరెవరివో ఉన్నాయి. ఇదేంటి, నీ సెల్లులో నీ ఫోటోల్లేకుండా ఎవరెవరివో ఉన్నాయి? ఎవరివారంతా? ఆశ్చర్యంగా అడిగాడు సత్తిపండి. వాళ్లంతా ఎడమచేతి వాటం వాళ్ళు. ఇలా చాలామంది ప్రముఖులున్నారు. గాంధీ, మోడీ, రజనీకాంత్, ఒబామా, బిల్ గేట్స్ మొదలైనవారు. దేశ జనాభాలో 10% మంది ఎడమచేతి వాటం వాళ్లున్నారు. తన ఎడంచేతిని అటూ ఇటూ తిప్పుతూ ధారాళంగా చెప్పుకుపోతున్న సమంత వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అతనికి ఆమెలో ఎవరో కనిపిస్తున్నారు. ఎవరు 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 నువ్వు అడిగాడు సతీష్గా పిలవబడే సత్తిపండు. ఊహించని ఈ ప్రశ్నకు సమంత షాక్కి గురైంది. మరుక్షణం సతీష్ సమంతను అక్కడ వదిలేసి ఇంటికి వచ్చేశాడు తన బైక్ మీద. ఇంట్లో ఎవ్వరూ లేరు. ఇంటికి తాళం వేసి ఉంది. ఈలోగా పక్కింటి వనజాక్షి పిన్ని వచ్చి తాళమిచ్చింది. పిన్ని, మావాళ్ళు ఎక్కడికి వెళ్లారు? నీకేమైనా తెలుసా? ఏమైనా చెప్పారా? ఆతృతగా అడిగాడు సతీష్. అదేంటి, నీకు తెలీదా? నీ మేనమామ కూతురు పెళ్లటగా అక్కడికి వెళ్లారు అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. సత్తిపండు నేలమీద మోకాళ్లమీద కూలబడిపోయాడు. తప్పు చేశాను. పిచ్చి పిచ్చి ఆలోచనలతో ప్రేమాదోమా అని బంగారంలాంటి సుబ్బులక్ష్మిని కాదనుకున్నాను. కంటతడి పెట్టుకుంటూ రైల్వే స్టేషన్కు పరుగులు తీశాడు. వైజాగ్ నుండి అనపర్తి వెళ్ళాలి, పెళ్లి ఆపాలి. నేను సుబ్బులు కలిసి తిరిగాం. తను నాకన్నా 4 ఏళ్లు చిన్నది. అయినా మహాహుషారు. రాళ్లతో మామిడికాయలు కొట్టి ఉప్పుకారం అద్ది నాకు ఇచ్చేది. ఉడకబెట్టిన పల్లీలు, మొక్కజొన్న పొత్తులు రుమాలుకు చుట్టి బొడ్డులో దాచి నాకోసం తెచ్చేది. సుబ్బులు ఏ పనిచేసినా ఎడంచేతితోనే చేసేది. అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు దేనికి? సతిపండుగ గతమంతా రీళ్లాగా గుర్తుకొస్తోంది. పంటకాలువలో పడి కొట్టుకుపోతున్న నన్ను ఈదుకుంటూ వచ్చి రెక్కట్టుకొని లాగి సుబ్బులు ప్రాణాలకు తెగించి రక్షించింది. అలాంటికి ఎడంచేతివాటమని వద్దుపొమ్మన్నాడు. అదేదో పెద్ద జబ్బన్నట్లు. ఏం, ఎడమచేతివాళ్లు మనుషులు కారా? వాళ్లకి మనసులో కోరికలు ఉండవా? ఎడంచెయ్యి మంచి చెయ్యి అంటారే, లెఫ్ట్ హ్యాండ్ ఇస్ కరెక్ట్ హ్యాండ్. సత్తిపందుకి పిచ్చెక్కిపోతోంది. రైలెక్కాడు, బస్ ఎక్కాడు, ఆటో ఎక్కాడు. ఇప్పుడు పరుగులాంటి నడకతో పెళ్లి మండపం వైపు వెళ్లాడు. తిండిలేదు, నిద్రలేదు, జుత్తు చెరిగిపోయింది, బట్టలు మట్టి కొట్టుకుపోయాయి. మంగళవాద్యాలు సుస్వరంగా వినపడుతున్నాయి. ఆపండి, ఆపండి, ఈ పెళ్లి ఆపండి అని పెద్దగా కేకలు వేస్తూ పరుగుపరుగున వచ్చి పెళ్లి మండపంలో స్పృహ తప్పిపడిపోయాడు సత్తిపండు. కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా సమంత. ఆ, నువ్వేంటిక్కడా? ఆశ్చర్యంగా ఆదుర్దగా అడిగాడు సతీష్. ఆగు బావా, నేను సుబ్బులక్ష్మిని. ఆ, అవునా? అవును, నీకు హీరోయిన్ సమంత అంటే చాలా ఇష్టం కదా, అందుకని ఈ గెటప్లో వచ్చి నీతో ఈ ప్రేమాట ఆడాను అంది సుబ్బులక్ష్మి. మరిప్పుడు జరిగే పెళ్లి ఎవరిది? అది మాకు తెలిసిన వాళ్లది. మరి మా ఇంటి దగ్గర పక్కింటి పిన్ని అలా చెప్పింది అమాయకంగా అడిగాడు సత్తిపండు. అలా చెప్పమన్నారు అని అక్కడున్నవాళ్లందరూ కోరస్గా గొల్లుమన్ని నవ్వారు. సత్తిపండు సుబ్బులక్ష్మి చేతులు పట్టుకొని నన్ను క్షమించవే అన్నాడు. ఆమె కళ్లతోనే క్షమించేసింది. కొసమెరుపు. తనను వద్దన్న బావను మరదలు పిల్ల మడతకాజా తినిపించి తన వాడిగా చేసుకుంది.